నందిపేట్ డొంకేశ్వర్ మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేసే శ్రద్ధ ఆ పార్టీకి లేదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ విమర్శించారు. జగన్పల్లి మండలంలోని అరుగుల్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యక్తిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతితో పాటు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ తొలి ఉద్యమకారుడు అతి మామూలు రమేష్ గుప్తా ఆదివారం జహీరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన రమేష్ గుప్తా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ జిల్లా అధ్యక్షుడు అరుణాధార ఇందర లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ కృతజ్ఞతలు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ టీవీ సినీ ఆర్టిస్టులు ప్రీతి నిగం, శిల్పారెడ్డి, చంద్రషా హాజరయ్యారు. యాంకరింగ్తో అలరించారు. నేడు సిరికొండ మోపాల్ మండలంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పర్యటించనున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొనున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం నిజామాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సమాజ్ ఆధ్వర్యంలో నగరంలో అంబేద్కర్ కాలనీ నుంచి నగరంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీని నిర్వహించారు. ఫేమస్ క్రీమ్లతో భారత్లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని తాజా సర్వేలో తేలింది. అధికంగా పాదరసం వాడటంతో దీనికి కారణమని పేర్కొంది.